మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. పరిపక్వత చెందుతున్న క్రైస్తవ జీవితంలో మనం ఎప్పుడైతే విశ్వాసంలో బలపడతామో, ఎంత ఎక్కువగా విశ్వాసంలో బలపడతామో అంత ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మనం విస్తరిస్తూ ఉండాలట. థ్యాంక్స్ గివింగ్ అనేది దేవునికి చాలా ఇష్టమైంది. ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతలు చెల్లించమని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కనుక కృతజ్ఞతలు చెల్లించేవాడట అనేకమైన ఆశీర్వాదాలు దేవుని నుంచి పొందుకుంటాడు. హెబ్రీ భాషలో కృతజ్ఞత అనే మాట టోడా, TOWDAH, టోడా అనే మాటలోంచి వచ్చింది. టోడా అనే మాటకి 3 అర్థాలు ఉన్నాయి. కన్ఫెస్, ప్రేజ్ అండ్ ఆఫరింగ్, అనగా ఒప్పుకొనుట, స్తుతించుట, కానుకలను అర్పించుట. ఈ 3 కూడా టోడా అనే కృతజ్ఞత అనే మాటకి హెబ్రీ భాషలో అర్థాలు. అంటే మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అంటే మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే ఒప్పుకొనుట. ఏంటి ఒప్పుకొనుట? నేను ఏ పాటి వాడనో, ఈరోజు నా స్థితి ఏంటి, దీనంతటికీ కారణం ఆయనే అని ఒప్పుకొనుట. రెండవది, ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఇంత స్థితికి నన్ను హెచ్చించిన నా దేవుని నేను హృదయపూర్వకంగా నా జిహ్వా ఫలముతో నా ప్రభువుని నేను స్తుతించాలి అని చెప్పి ప్రభువుని స్తుతించాలి. మూడవదిగా, నువ్వు దేవుని ద్వారా పొందుకున్న మేలులకు నోటి మాటలతో స్తుతి మాత్రమే కాక ఒక గ్రాటిట్యూడ్తో, కృతజ్ఞతా భావంతో నీవు కానుకలతో దేవుని మహిమపరచాలి. ఇదంతా కూడా కృతజ్ఞతలో ఉన్నది. మన జీవితంలో అటువంటి కృతజ్ఞత మనం కలిగి ఉన్నామా దేవుని పట్ల? ఎప్పుడు కలిగి ఉండాలి దేవుని పట్ల? మన పుట్టినరోజులుగా, లేకపోతే ఏదన్నా ప్రమోషన్ వచ్చినప్పుడు అంటే నిత్యము కృతజ్ఞత కలిగి ఉండాలి. అనుదినము కృతజ్ఞత కలిగి ఉండాలి. భక్తుడైన దావీదు అంటారు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని 103వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది. మర్చిపోకుండా ఏం చేయాలా? కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. కృతజ్ఞతలు చెల్లించడం వల్ల అనేకమైన లాభాలు ఉన్నాయి. అందులో ఒకే ఒక లాభం చెప్తాను. అదేంటంటే, కృతజ్ఞతలు చెల్లించేవాడిలో పాపాల్లో అతిపెద్ద పాపమైనటువంటి గర్వం అనే పాపం స్లోగా వాళ్ళలోంచి పోద్ది బయటకు. ఎంత ఎక్కువగా మనం దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తామో, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు చెల్లిస్తామో, కృతజ్ఞతలు చెల్లించడం అంటే మహిమంతా ఘనతంతా ఆయనకు ఆపాదించుకోవడం. ఎప్పుడైతే మనం దేవునికి ఘనత మహిమ ఆయనకే చెల్లిస్తామో మనం తగ్గించుకోవడం నేర్చుకుంటాం. కనుక కృతజ్ఞతలు చెల్లించడం వల్ల ఒక పెద్ద లాభం ఏంటంటే మనలో ఉన్న ప్రైడ్ పోద్ది. అందులోనే మరొక పెద్ద లాభం ఏంటంటే కంప్లైనింగ్ నేచర్ పోద్ది. నాకు అది లేదు, నాకు ఇది లేదు, వాడికి అది ఉంది, వీడికి ఇది ఉందనే వాడితో కంపేర్ చేసి మనము దేవునికి ఏంటి ప్రభు వాడికి అది ఉంది, నేనే ఇటువంటి స్థితిలో ఉన్నాను అనే కంప్లైనింగ్. లేక ఇశ్రాయేలు చూచి దేవుడు బాధపడింది ఏంటంటే, ఎన్ని ఇచ్చినా వాళ్ళు తృప్తి ఉండేది కాదు. ఐగుప్తు దేశం నుండి అరణ్యానికి దేవుడు నడిపిస్తున్నప్పుడు ఇంకా మాకు అది ఉండేది, ఇది ఉండేది, ఇప్పుడు అరణ్యం ఇది లేదు అని చెప్పి నసిగడం, గొనగడం, ఆ మర్మరింగ్ దేవునికి అసహ్యమైంది. కాబట్టి ఎవడైతే కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాడో వాడిలో గర్వం ఉండదు, వాడిలో ఈ యొక్క నసగడం, కంప్లైనింగ్ నేచర్ ఉండదు, వాళ్ళలో సంపూర్ణమైనటువంటి సంతృప్తి ఉంటుంది. ఎందుకని మనం కృతజ్ఞతలు చెల్లించాలంటే, ప్రతి విషయంలో ఎందుకని కృతజ్ఞతలు చెల్లించాలంటే, మనం ఏమైనా మన కష్టార్జితంతో, మన జ్ఞానముతో, మన సామర్థ్యంతో పొందితే కృతజ్ఞతలు చెల్లించక్కర్లేదు. ఏదైనా మన సామర్థ్యానికి మించి, తెలివికి మించి, ఆరోగ్యానికి మించి ఏదైనా మనం పొందుకుంటున్నాము అంటే అది ఇచ్చిన వానికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. గమనించండి, ఈరోజు మనం బ్రతికున్నామంటే
మనకంటే ఆరోగ్యవంతులు చనిపోయారండి. మనం బ్రతుకున్నాం. మరి ఇలా బ్రతుకున్నాము అంటే నేను కట్టుకున్న ఇల్లు, నేను నడుపుతున్న కారు, నేను తీసుకుంటున్న జాగ్రత్తలా, లేక మనం తీసుకుంటున్న డైటా? అబ్బో, ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి దాంట్లో కొలుచుకుని, గ్రామ్స్ ఎన్ని లెక్కలు కొలుచుకుని చాలా జాగ్రత్తగా డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మరి మనము ఆ ఏ జాగ్రత్తలు తీసుకోకుండా మనం బ్రతికేస్తున్నామంటే క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన కృప. అందుకనే భక్తుడు చక్కటి మాట అంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు భక్తుడు ఏమన్నారంటే, ఎందుకనగా నీవు ఆధిక్యము కలుగజేయువాడెవడు, ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు, నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది, పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా. ఈ ట్రాన్స్లేషన్లో పరుడు అన్నాడు. యాక్చువల్గా దీన్ని రైట్ ట్రాన్స్లేషన్, మరొక ట్రాన్స్లేషన్లో, తెలుగు ట్రాన్స్లేషన్లో పరుడు అనలేదు. అంటే పరుని వలన అంటే ఇతరుని వలన అనలేదు, దేవుని వలన అనే మాట ఉపయోగించాడు. నేను చదువుతాను చూడండి. నిన్ను ఏకైక వాణిగా చేసినదెవరు, నీవు దేవుని నుంచి పొందనిది తప్ప నీకు మరి ఏమి కలిగి ఉంది, అది పొందినదే గనుక అయితే పొందినది కానట్టే గొప్పలు చెప్పుకుంటావేమి. ఎంత చక్కటి ట్రాన్స్లేషన్ చూడండి. నీవు పొందినదై సమస్తము దేవుని వల్లనే పొందినదై ఉండి, అది దేవుని వలన పొందినది కాకుండా నీ సొంత సామర్థ్యం వల్ల పొందినట్టు గొప్పలు చెప్పుకుంటావేందయ్యా అంటున్నాడు వాక్యంలో. కాబట్టి నీ యొక్క హెల్త్ చూసుకో, నీ లైఫ్ చూసుకో, నీ ఫ్యామిలీని చెక్ చేసుకో. నీ సామర్థ్యం కంటే గొప్పగా ఏది పొందుకున్నా అది నా దేవుని వల్ల పొందుకున్నదనే సత్యం నువ్వు తెలుసుకుంటే ప్రతి దినము నిత్యము కృతజ్ఞతలు చెల్లించు. ఆ కృతజ్ఞతలు చెల్లించడం వలన దేవునికి ఇష్టడుగా ఉంటావు. ఇప్పుడు చెల్లించే కృతజ్ఞత రాబోయే మేలుకి పునాది లాంటిది. చాలామంది క్రైస్తవులు వందనాలు చెల్లిస్తారు, స్తుతులు ఎక్కువ మంది క్రైస్తవులు స్తుతులు చెల్లిస్తారు. ప్రభువా నువ్వు అది ఇది ప్రభు అని. స్తుతులు మంచిది కాదనట్లేదు. స్తుతులు దేవుని గొప్పతనాన్ని వివరించేది ఇన్ జనరల్గా. కానీ కృతజ్ఞతలు దేవుడు నా పట్ల ఎంత గొప్పవాడో. స్తుతి ఏం చేస్తుంది? జనరల్గా దేవుడు గొప్పవాడే, ఆ యొక్క గొప్పతనాన్ని అందరూ స్తుతిస్తారు. ఆ స్తుతి కంటే ఇంకా కొంచెం ఇన్డెప్త్కి వెళ్ళేది ఏంటంటే, నా జీవితంలో ఆయన ఎంతో గొప్పవాడు, నాలాంటి బలహీనుడిని, నాలాంటి పాపిని, నాలాంటి అయోగ్యుడిని కరుణిస్తున్న దేవుడు అని చెప్పి ఇంకా డీప్గా ఇంకా ముందుకు వెళ్ళి దేవుని గణపరచుట కృతజ్ఞత. కాబట్టి ఈరోజు నాకు అది లేదు ఇది లేదని కాదు, ఏమి ఉందో అది ఎవరి వలనో యోచించుకుని దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని సంతోషపరుద్దాం, ఆయన చిత్తాన్ని నెరవేరుద్దాం. చెప్పాను కదా, ఇప్పుడు మనం చెల్లించే కృతజ్ఞత రాబోయే ఆశీర్వాదానికి ఒక పునాది లాంటిది. ఎంత కృతజ్ఞతలు చెల్లిస్తామో అన్ని నూతన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుడి వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ధ్యానించిన వాక్య ప్రకారముగా కృతజ్ఞతలు ఇంకా మేము విస్తరించాలని భక్తుడు చెప్పిన విధంగా ప్రభువా, హెబ్రీ భాషలో కృతజ్ఞతకి ఒప్పుకొనుట, స్తుతించుట, కానుకలను సంతోషంగా అర్పించుట, ఇటువంటి కృతజ్ఞత మేము నిత్యము చెల్లించే జీవితం దయచేయండి. ఇతరులకు మేము చెప్పగలిగి ధైర్యంగా నా యేసు ప్రభు దయ వల్లే నేను ఇలా దీవింపబడుతున్నానని చెప్పగలిగే ఒప్పుకోలు దయచేయండి. సంతోషంగా నేను స్తుతిస్తూ నాయనా మా సమయాన్ని, మా ధనాన్ని, మా బలాన్ని సంతోషంగా నీకు అర్పిస్తూ అనేక దీవెనలకు తండ్రి కారణమైన కృతజ్ఞతలు చెల్లించి దీవింపబడే జీవితం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మన అందరిపై దిగివచ్చి కృతజ్ఞతలు విస్తరించే వారిగా పరిశుద్ధాత్మను మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.